హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం కంప్లీట్ చెస్ టాక్టిక్స్ వన్ షాట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లెట్ గెట్ స్టార్ట్. చెస్ టాక్టిక్ వన్, పిన్. పిన్ అనేది చెస్లో చాలా బేసిక్ కాన్సెప్ట్ అండ్ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బోర్డు పైన మీరు చూసినట్లయితే మనం వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాం. అపోనెంట్ బై మిస్టేక్గా ఏ మూవ్ ఆడారంటే క్వీన్ టు D7 ఆడారు. దీన్ని గమనించిన వైట్ ప్లేయర్ ఇమీడియట్గా రుక్ టు D1 ఆడారు. ఇప్పుడు అపోనెంట్ క్వీన్ ఎటు మూవ్ అవ్వలేదు. ఒకవేళ మూవ్ అయితే కింగ్ ఎక్స్పోజ్ అవుతాడు కాబట్టి మూవ్ అవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఓన్లీ ద ఆప్షన్ మన రుక్ని క్యాప్చర్ చేయడమే. ఒకవేళ మన రుక్ని క్యాప్చర్ చేస్తే మనం నెక్స్ట్ వాళ్ళ క్వీన్ని మన క్వీన్తో క్యాప్చర్ చేస్తాం. సో ఇట్స్ కంప్లీట్లీ మెటీరియల్ అడ్వాంటేజ్ ఫర్ ది వైట్. నెక్స్ట్ మూవ్లో మనం వాళ్ళ క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. సో దీన్నే మనం పిన్ అంటాం. నెక్స్ట్ చెస్ టాక్టిక్స్ 2, స్కీవర్. స్కీవర్ అనేది పిన్కి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ క్లియర్గా మీరు బోర్డు పైన చూస్తే మనం వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాం. ఇక్కడ వైట్ టర్న్. వైట్ ఏం ఆడిందంటే బిషప్ టు G3 చెక్ ఆడింది. ఇప్పుడు ముందు మోర్ వాల్యుబుల్ పీస్ ఉంది, దాని వెనకాల లెస్ వాల్యుబుల్ పీస్ ఉంది. సో చెక్ నుంచి తప్పించుకోవాలి, ఫోర్సింగ్ మూవ్ టు ద కింగ్. కాబట్టి కింగ్ ఏం చేశారంటే కింగ్ టు C8 ఆడారు. ఎప్పుడైతే కింగ్ టు C8 ఆడారో నెక్స్ట్ మూవ్లో మన బిషప్తో మనం వాళ్ళ క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. నెక్స్ట్ మూవ్లో వాళ్ళు మన బిషప్ని క్యాప్చర్ చేస్తారు అఫ్ కోర్స్, బట్ క్వీన్ పవర్ +9, బిషప్ పవర్ +3 అంటే మనకి చాలా అడ్వాంటేజ్ అనేది వచ్చింది. దీన్నే మనం స్కీవర్ అంటాం. నెక్స్ట్ చెస్ టాక్టిక్ 3, డిస్కవర్డ్ అటాక్. సో డిస్కవర్డ్ అటాక్ అంటే ఇక్కడ క్లియర్గా బోర్డు పైన మీరు చూస్తే మన రుక్ ఏదైతే ఇక్కడ ఉందో అండ్ మన నైట్ ఏదైతే ఇక్కడ ఉందో, మనం నైట్ని రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా మన రుక్ అపోనెంట్ పైన చెక్ పెడుతూ నెక్స్ట్ మూవ్లో వాళ్ళు మూవ్ అయిన తర్వాత మనం వాళ్ళ క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. ఇది ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సో నైట్ టు D5 చెక్. ఇప్పుడు రుక్ అపోనెంట్ కింగ్కి చెక్ ఇచ్చింది. ఇక్కడ అపోనెంట్ కింగ్కి 2 ఆప్షన్స్ ఏంటంటే, ఆప్షన్ నెంబర్ 1 సింపుల్గా ఈ చెక్ను అడ్డుకుంటూ క్వీన్ టు ఈ C6 ఆడచ్చు. లేదు అనుకుంటే క్వీన్ టు C3 అయినా ఆడచ్చు. లేదు అనుకుంటే కింగ్ ఇంకొక పొజిషన్కి మూవ్ చేయడమైనా చేయాలి. ఈ మూడిట్లో ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ క్వీన్ అయితే కోల్పోబోతున్నారు. సో సపోజ్ అపోనెంట్ కింగ్ టు B8 ఆడారు అనుకుందాం. కింగ్ టు B8 ఒకవేళ ఆడితే నెక్స్ట్ మూవ్లో వాళ్ళ క్వీన్ని మనం క్యాప్చర్ చేస్తాం. దట్ ఈస్ నైట్ క్రాసెస్ F6. సో ఇక్కడ క్లియర్గా చూస్తే దీన్నే మనం డిస్కవర్డ్ అటాక్ అంటాం. ఒక పీస్ని రిమూవ్ చేయగానే, ఒక పీస్ని ఇంకోవైపు పట్టగానే ఒక్కసారి అపోనెంట్ కింగ్కి చెక్ వస్తుంది. ఆ నెక్స్ట్ మూవ్లో మనం వాళ్ళ యొక్క పీస్ని క్యాప్చర్ చేస్తాం. దీన్నే మనం డిస్కవర్డ్ అటాక్ అంటాం. నెక్స్ట్ టాక్టిక్ ఈజ్ డబుల్ అటాక్. డబుల్ అటాక్ అంటే మనకున్న ఒక్క పీస్తో 2 పీసెస్ పైన అట్ ఏ టైం అటాక్ చేయడం. దీన్నే మనం డబుల్ అటాక్ అంటాం. ఇక్కడ క్లియర్గా మీరు బోర్డు పైన చూస్తే మనం వైట్ సైడ్ నుంచి ఆడుతాం. ఇక్కడ ఒక డబుల్ అటాక్ని జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ బిషప్ టు F4. ఇలా బిషప్ టు F4 ఆడితే అపోనెంట్ కింగ్ చెక్లో ఉంటారు. ఫోర్సింగ్ మూవ్ కాబట్టి తప్పదు, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ కింగ్ని మూవ్ చేయాల్సిందే. ఏ స్క్వేర్కైనా మూవ్ చేయొచ్చు. కింగ్ టు A7 మూవ్ చేయొచ్చు, లేదంటే B7 ఏదైనా మూవ్ చేయొచ్చు. సపోజ్ కింగ్ టు A8 మూవ్ చేస్తే నెక్స్ట్ మూవ్లో వాళ్ళ యొక్క రుక్ని కోల్పోబోతున్నారు. అంటే బిషప్ క్రాసెస్ G3. సో దీన్నే మనం సింపుల్గా డబుల్ అటాక్ అంటాం. డబుల్ అటాక్ విత్ బిషప్ అవుతుంది, డబుల్ అటాక్ విత్ నైట్ అవుతుంది, అలాగే డబుల్ అటాక్ విత్ ద పాన్ కూడా అవుతుంది. సో వీటిని మనం డబుల్ అటాక్స్ అంటాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. కేవలం నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మేము చెస్‌ని బేసిక్స్ నుంచి మాస్టర్ వరకు క్లియర్‌గా తెలుగులో కవర్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, like the video and share with your friends. Thanks for watching. Bye.